నమస్తే, నేను మీ ఈశ్వర్. ఈ స్వాగతం. వార్తల్లోని ముఖ్య అంశాలు. మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గానికి ఇప్పటి వరకు ఎన్ని నిధులు తీసుకువచ్చామని బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు చంద్రశేఖర్, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు చంద్రశేఖర్, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి ఆవుల అంజిరెడ్డిని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ నర్సాపూర్ నియోజకవర్గం ఇన్ఛార్జి ఎలాంటి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు చంద్రశేఖర్, సర్పంచుల ఫోరం మాజీ మండల అధ్యక్షుడు జితేందర్ రెడ్డి, ఆత్మ కమిటీ మాజీ చైర్మన్ శివకుమార్ ఎద్దేవా చేశారు. గ్రామ పంచాయతీలకు ట్రాక్టర్లు కేసీఆర్ ఇవ్వలేదని, గ్రామ పంచాయతీ నిధుల నుండి సర్పంచులు తెచ్చుకున్నారని రాజిరెడ్డి అనడం విడ్డూరంగా ఉందన్నారు. బీఆర్ఎస్ హయాంలో సీఎం కేసీఆర్ ఎస్ఎఫ్సి ద్వారా గ్రామ పంచాయతీలకు నిధులు కేటాయిస్తే దాంట్లో నుంచి జీపీ కాంట్రాక్టర్ ట్రాక్టర్లను కొనడం జరిగిందన్నారు. కాంగ్రెస్ గ్రామ పంచాయతీలకు ఇప్పటి వరకు ఎన్ని నిధుల విడుదల చేశారో ఆత్మపరిశీలన చేసుకోవాలని హితవు పలికారు. మాజీ మంత్రి హరీష్ రావుపై, ఎమ్మెల్యే సునీత లక్ష్మణరెడ్డిపై బీఆర్ఎస్ పార్టీపై అవాకులు చెవాకులు మాట్లాడితే ఖబర్దారని హెచ్చరించారు. చిత్తశుద్ధి ఉంటే గ్రామ పంచాయతీలకు నిధులు మంజూరు చేయించాలని, అలాగే సిబ్బందికి జీతాలు విడుదల చేయించాలని కోరారు. అధిష్టానం మెప్పుల కోసం హరీష్ రావును, సునీత లక్ష్మణరెడ్డిని తిట్టడం సరికాదన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ నయీముద్దీన్, రాష్ట్ర నాయకులు సత్యం గౌడ్, బీఆర్ఎస్ నాయకులు రాజేందర్, అనంత్ కుమార్, సుధాకర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, అంజనేయులు గౌడ్, మాజీ సర్పంచులు తదితరులు పాల్గొన్నారు.